బ్రేకింగ్ న్యూస్. నిమిషాలు కరిగిపోతున్నాయి, గంటలు దాటి రోజులు గడిచిపోతున్నాయి. కానీ ఆ పసిగుడ్డు ఆచూకీ మాత్రం దొరకడం లేదు. కాకినాడలో అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి కోసం గడిచే ప్రతి క్షణం ఆ కన్నవారి గుండెల్లో ఒక యుగంలా మారుతుంది. సమయం గడుస్తున్న కొద్దీ అక్కడ తల్లిదండ్రులు కడుపు కోత, ఇటు పోలీసుల గుండెల్లో టెన్షన్ అంతకంతకు పెరిగిపోతున్నాయి. చిన్నారి జ్ఞానేశ్వరి ఉదాంతం కంటతడి పెట్టిస్తుంది. రాత్రులు గడిచిపోతున్నాయి, కానీ చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ మాత్రం మిస్టరీగానే మారింది. రోజులు గడుస్తున్నా ఆ బాలిక ఆచూకీ లభించకపోవడంతో అటు తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతుండగా, ఇటు జిల్లా వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. చిన్నారిని వెతికేందుకు పోలీసులు గాలింపు చర్యలను మరింత తీవ్రం చేశారు. జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం ప్రత్యేకంగా వాల్ పోస్టర్లను విడుదల చేశారు. కాకినాడతో పాటు చుట్టుపక్కల జిల్లాలు, ప్రధాన కూడళ్లలో ఈ పోస్టర్లను ప్రదర్శిస్తూ ముమ్మరంగా అన్వేషిస్తున్నారు. ఈ అంతు చిక్కని మిస్టరీని ఛేదించేందుకు పోలీస్ శాఖ సర్వశక్తులు ఒడ్డుతుంది. ఏకంగా 12 ప్రత్యేక బృందాలు డేగ కళ్లతో గాలుస్తున్నాయి. ఊరు, వాడ, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ఇలా ప్రతి అంగుళాన్ని జల్లెడపడుతున్నారు. చిన్నారి నవ్వు ముఖం ఉన్న పోస్టర్లను పొరుగు జిల్లాల గోడలపైన అంటిస్తూ వెతుకులాటను ముమ్మరం చేశారు. ఆ పసిపాపను కన్నవారి చెంతకు చేర్చిన పుణ్యాత్మలకు ₹1,00,000 పారితోషికాన్ని కూడా ప్రకటించారు అధికారులు. అయితే సమాచారం ఇచ్చిన వారి వివరాలు ప్రాణంగా దాస్తామని చెబుతున్నారు. ఇక పసిపాప నవ్వు మళ్లీ ఆ ఇంట్లో వెలగాలి, జ్ఞానేశ్వరి క్షేమంగా తిరిగి రావాలి. ఎవరికైనా ఈ చిన్నారి కనిపిస్తే తక్షణమే పోలీసులను సంప్రదించాలని కోరుతున్నారు. ఆ పసి ప్రాణం క్షేమంగా తల్లిదండ్రుల చెంతకు చేరాలని ఆశిద్దాం. రెడ్డికి మరింత సమాచారం మా ప్రతినిధి శివశంకర్ లైవ్ లో అందిస్తారు. శివశంకర్, చూస్తున్నాం ఇన్ని రోజులు గడుస్తున్నా కూడా జ్ఞానేశ్వరి జాడ ఎక్కడా కనిపించట్లేదు. అయితే పోలీసులు వినూత్న రీతిలో కూడా ఇప్పుడు ఆ పాప జాడ కనిపెట్టేందుకైతే ప్రయత్నాలు చేస్తున్నారు. పోస్టర్లు ఏ ప్రాంతాల్లో అంటించారు, ఇంకా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? దశకలో చూసుకున్నట్లయితే జ్ఞానేశ్వరి మిస్ అయ్యి దాదాపుగా 25 రోజులు గడుస్తుంది. అయితే చిన్నారి జాహ్నవి కోసం తల్లిదండ్రులు తపన అలా ఇలా లేదు. తల్లి అయితే పూర్తిగా ఆరోగ్యం క్షీణించి మంచాన పడి సిలైన్లు ఎక్కించుకుంటున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అయితే ఈ పరిసరాల్లో చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో అయితే ఆ 40 ఎకరాల్లో ఉన్న గడ్డిని కూడా తొలగించి పోలీసులు అయితే మొత్తం ఆచూకీ కోసం మొత్తం ప్రయత్నించారు. కానీ ఎక్కడ కూడా చిన్న జాడ కూడా లభించలేదు. చిన్న క్లూ కూడా ఎక్కడ కూడా పోలీసులు ఇప్పటివరకు కూడా లభించలేని పరిస్థితుల నేపథ్యంలో ఏదైతే ఈ రోడ్డుకి అంటే సిహెచ్ అగ్రహారానికి సంబంధించిన రోడ్డు కనెక్టివిటీ అంతా కూడా నర్సీపట్నానికి ఉంటుంది. నర్సీపట్నం ప్రాంతం నుంచి కూడా ఈజీగా మనం పాడేరు కావచ్చు, ఇటు పక్కన పాడేరు ఒకటే కాకుండా ఏదైతే లంబసింగి కావచ్చు, వైజాగ్ కావచ్చు, అడ్ రోడ్ కావచ్చు, ఈ ప్రాంతాల్లోకి ఈజీగా వెళ్ళిపోవచ్చు. అంటే ఈజీగా అనకాపల్లి జిల్లా కావచ్చు, ఇటు విశాఖ జిల్లా కావచ్చు చేరుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని అంతా కూడా టార్గెట్గా చేసుకుని పోలీసులు పెద్ద పెద్ద పోస్టర్లను అందించిన నేపథ్యం పూర్తిగా ₹1,00,000 పారితోషికం అందిస్తాం. పాప ఆచూకీ తెలిపిన వారి మొత్తం వారి వివరాలన్నీ కూడా గోప్యంగా ఉంచుతాం. ఎవరు ఇబ్బంది పడాల్సిన పని ఉండదు, ఖచ్చితంగా మీకు పారితోషికం అందించే బాధ్యత మాదంటూ కూడా పోలీసులు ఇప్పటికే చెప్తున్న పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు ఈ కేసుని ఛాలెంజింగ్గా తీసుకున్నారు. 14 బృందాలుగా విడిపోయి అన్ని కోణాల్లో కూడా పరిశీలిస్తున్నారు. ఇప్పుడు దాదాపుగా రాజమండ్రి నుంచి విశాఖ వరకు ఉన్న హైవే సీసీ కెమెరాలు కూడా మొత్తం అన్ని కూడా ఇప్పుడు జల్లెడ పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో 8 కిలోమీటర్ల మేర సీసీ కెమెరాన్ని స్వాధీనం చేసుకుని పరిశీలించినప్పటికీ కూడా ఏ చిన్న ఆచూకీ కూడా లభించలేదు. ఏదైతే వినాయకుడి గుడి వద్ద ఉన్న సీసీ ఫుటేజ్లో ఏదైనా ఆధారం లభిస్తుందని పలు అనుమానితులను కూడా అదుపులోకి తీసుకున్నారు. అలాగే కిడ్నాప్ అంటే చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేసే వాళ్ళ ఆ లిస్టులో నుంచి కూడా కొంతమందిని తీసుకొచ్చి అక్కడ ప్రయత్నాలు ఎలా జరిగి ఉండొచ్చు. అడవి మొత్తం కూడా జల్లెడ పెట్టారు పోలీసులు, అయినా కూడా ఏ చిన్న క్లూ దొరకలేదు. కేవలం కిడ్నాప్ చేసి ఉండొచ్చు, లేదంటే ఎక్కడైనా పాప తప్పిపోయి ఉండొచ్చు, ఎవరైనా తీసుకెళ్లి ఉండవచ్చు అనే కోణంలోనే ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతుంది అనుకోవచ్చా? ఈ పోస్టుల రూపంలో కూడా పాప తిరిగి వస్తుందనే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయనుకోవచ్చు? ఇలా చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ పోలీసులు మొత్తం వారి ప్రయత్నాలన్నీ కూడా ఆ సీన్ ఆఫ్ యాక్షన్ దగ్గర అంతా కూడా జరిగిపోయినాయి. కాబట్టి ఇక చేసేది ఏమీ లేదు. అంటే అక్కడ ఏ ఆచూకీ లభించలేదు కాబట్టి ఖచ్చితంగా పాప కిడ్నాప్ అయిందని అయితే పోలీసులు నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో ఈ కొండ దాదాపుగా 100 అడుగుల పైబడి ఉంది. 100 అడుగుల పైబడి ఉన్న కొండని దాటి అటుపక్కకి దిగితే కనుక ఖచ్చితంగా ఏజెన్సీ ఏరియా అయిన పాడేరు ఆ ప్రాంతానికి వెళ్ళే అవకాశం దగ్గరగా ఉంటుంది. కాబట్టి ఆ నేపథ్యంలో పోలీసులు ఆ పాడేరు ప్రాంతం కావచ్చు, లంబసింగి ప్రాంతం కావచ్చు, ఈ ప్రాంతాల్లో
అయితే పోస్టర్లు అంటించిన పరిస్థితి. అక్కడ ఈ పాపను ఎవరైనా చూసినట్లుగా కానీ మాకు సమాచారం ఇస్తే ₹1,00,000 పారితోషికం ఇస్తామంటున్నారు. అయితే పాప తిరిగి రావాలి, పాపను తిరిగి తీసుకొచ్చి ఇస్తామంటూ కూడా హోమ్ మినిస్టర్ అనిత ఇప్పటికే ఆ పాప తల్లి భవానీకి అయితే ప్రామిస్ చేసిన పరిస్థితుల నేపథ్యంలో పూర్తి స్థాయిగా ఇక్కడ పోలీసుల ఎంక్వైరీ కొనసాగుతూనే ఉంది. ఆ సీసీ ఫుటేజ్లో కూడా ఎక్కడా కనబడలేదు కాబట్టి ఖచ్చితంగా ఇది రిమోట్ ఏరియాలోనే జరిగింది. ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళే ఎవరో అంటే ఈ వేటకి వచ్చిన వాళ్ళు కావచ్చు, లేదంటే జీడి పిక్కలు వేరుకునే వారు కావచ్చు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వలస కూలీలు కావచ్చు, ఎవరో ఈ అఘంతకానికి ఒడిగట్టారని అయితే పోలీసులు నమ్ముతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అఖిల. రైట్ శివ, థ్యాంక్ యూ.